ఇలా విద్యార్థుల పెన్షన్ సంఖ్య పెరుగుతున్నది, విద్యార్థుల పెన్షన్ తగ్గుతున్నది. కారణం ఏంది? భర్తలు పోగొట్టుకున్న ఆడబిడ్డలకు ఈ పింఛను ఏదో కొంత వస్తుంది. నేను ఒక్కడే గుర్తు చేస్తున్నాను, దయచేసి మీరు ఏమనుకోవద్దున్నాను. ఈ మోటార్ సైకిల్ ప్రయాణం చేసేటప్పుడు రాత్రి కూడా చేయకండి, వీరుంటే పగలు వండి. మద్యపానం సేవించి సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటూ వెనుక భార్యను కూర్చోబెట్టుకొని తల్లిని కూర్చోబెట్టుకొని ఎవరు వచ్చినా మనోడు వస్తాడు. బోర్డన్ పదవులు వస్తాయి, ఇంకా ఉన్నాయి తీసుకుందాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయండి. ఇప్పటి నుంచే ఒకరి కాలు పట్టు కూడా గుర్తుకునే ప్రయత్నం చేయకండి. అది ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఇద్దరి మధ్యన మూడో వాళ్ళు లబ్ధి పొందుతాడు అని చేతకాలంలో ముందుకు వస్తాడు. అలాంటి అమ్మ వాళ్ళిద్దరు మంచి కొట్లాడుతున్నారు కాదు, ఇక మాకు సంత దొరికిందని సంతగలుగుతాడు. కాబట్టి అటువంటి వాతావరణం రాని చేయకండి. సామరస్య వాతావరణంలో మంచిగా పనిచేసుకుందాం. మీరు ఏది అడిగినా మేము ఇద్దరం ఉన్నాం. ఇంతకుముందు చెరువుగా భాగం ఉండే, ఆయనతో ఒక దుకాణం, నాయో ఒక దుకాణం ఉండే, ఇప్పుడు ఇద్దరు దుకాణం కూడా ఒకటైంది. కాబట్టి మీరు మా గ్రామాల్లో పట్టుకుని అందరూ కలిసి పనిచేసుకోవాల్సిందిగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తూ, ఈ ఇసుక విషయంలో తమ్ముడు కొద్దిగా వేరే ఇబ్బంది పెట్టకండి. నాకు అక్కడక్కడ చిన్నపోతే కాంప్లీట్ వస్తున్నది. మోసలు తెమ్మన్నారు సార్, మోసాలు ఏది బయట మోసుకున్నట్టు ఆ చందువులు అంతే అయింది, వన్నులు అంతే అయింది. అటు కొద్ది బాడాపాడు సైడ్ పోవాలి, ₹10 ఎక్క తీసుకున్నా పంపించండి. అడిగి 4 ఎక్క తీసుకోండి. నా 3 ట్రిపులు 2 ట్రిపులు అవుతుండొచ్చు. సైద్పూరు, అటు నా సిద్ధాపూర్, పైడిమల్ ఇక్కడికి పోవాలి కదా. నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్ పారికలు పోవాలి. బాడపడ కాబడికి వెళ్తాం రాదు ఆ పర్మిట్. కాబట్టి ఇక్కడికి పంపించండి, బయట డైవర్ట్ చేయకండి. ఇందరమ్మ ఇల్లు కంటే ఇందరమ్మ లెక్క పోండి. ఇందరమ్మ చూస్తుంది మీదకి వెళ్ళి మీ జుట్టు వరిగిస్తుంది వల్ల